నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి ఈ వారం రాశి ఫలితాలని నా పరిజ్ఞానం సహకరించిన మేరకు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు అనుకున్న దానికంటే ఎక్కువైనప్పటికి కూడాను దానికి తగినటువంటి సంపాదన, దానికి తగినటువంటి ఏర్పాట్లు మీరు చేసుకోగలుగుతారు. పెద్ద పెద్ద వాళ్ళతోటి విరోధం పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేకపోతే మీరు చేసినటువంటి పని ఏదైతే ఉందో అది పెద్దవాళ్ళకి నచ్చకపోవచ్చు. వాళ్ళు మీ మీద ఆగ్రహం చూపించే అవకాశం ఉంది. అందువల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. చట్టపరంగా కానీ, న్యాయపరంగా కానీ, ధర్మపరంగా కానీ మీరు మంచి పనే చేశారు తప్ప నేనే తప్పు చేయలేదు, ఎవరికి నేను భయపడాల్సిన అవసరం లేదు అనే పద్ధతిలోనే మీరు నడుచుకుంటారు. కుటుంబ పురోగతి బాగుంది, సంతాన పురోగతి బాగుంది. విద్యాపరంగా సంతానం బాగా అభివృద్ధిలోకి రాగలుగుతారు. భార్యాభర్తల మధ్య స్వల్పమైన విభేదాలు ఉండవచ్చు. చిన్న వాటిని పెద్ద చేయకండి. అనవసరంగా ఆలోచించిన విషయాన్ని మరీ ఆలోచించి ఇబ్బంది పడద్దు. జరిగేటువంటిది జరుగుతుంది, మంచే జరుగుతుంది. పరమేశ్వర సంకల్పం మీకు అనుకూలంగానే ఉంటుంది. ఏమీ ఆందోళన పడద్దు. ఆర్థికపరమైన విషయాల్లోనూ ఉద్యోగపరంగానూ స్థిరత్వం అనేది ఏర్పడడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అదేవిధంగా దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు బదిలీల కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫలించేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. భాగస్వామ్య వ్యాపారాలు కానివ్వండి, సొంతంగా మీ పేరు మీద ఉన్న వ్యాపారాలు కానివ్వండి, ఇవన్నీ లాభసాటిగానే సాగుతాయి. కొన్ని రకాల కొత్త ప్రోడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి మీరు ఆలోచిస్తారు. అదే కోణంలో ఇతర బ్రాంచీలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పని మీరు అనుకుంటారు. అనుకున్న కార్యక్రమాల్ని అనుకున్నదే తలవుగా వాటిని అమలు చేయగలుగుతారు. కొత్త భాగస్వామిని కలుపుకుంటారు. మంచివాళ్ళు మనతో సక్రమంగా ఉండగలుగుతారు అన్న నమ్మకం ఉన్నవాళ్ళని మీరు ఎంచుకుంటారు. శక్తి సామర్థ్యాలు ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు భాగస్వాములుగా ఎక్కువగా ఇష్టపడతారు. ఎక్కువగా డబ్బులు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల మీరు పెద్దగా మొగ్గు చూపించరు. ఈ సామర్థ్యం ఉన్న వాళ్ళకే మీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. మీరు తీసుకునే నూతన నిర్ణయాల వల్ల ఈ వారం లాభపడతారు. సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా సంతాన పురోగతి మానసిక సంతోషానికి కారణమవుతుంది. వాళ్ళు చేసే పనులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ యొక్క క్రమశిక్షణ ఏదైతే ఉందో, వాళ్ళు నడుచుకునే విధానం ఏదైతే ఉందో ఇది మీ మానసికమైన ఉత్సాహానికి కారణమవుతుంది. మనం ఎన్నో విధాలుగా కష్టపడుతున్నాం, ఈ ఒక స్థాయికి వచ్చాం. మన పిల్లలు కూడాను బాగుండాలి, వాళ్ళు కష్టపడకూడదు మాలాగా అనేటువంటి నేపథ్యంలో మీరు కష్టపడటం అనేది జరుగుతుంది. చాలా సందర్భాల్లో పెద్దవాళ్ళని గౌరవిస్తారు. వాళ్ళ మాట ఏదైతే ఉందో ఇష్టం లేకపోయినా దాన్ని ఆచరిస్తారు. పెద్దవాళ్ళ మనసు నొప్పించకూడదని మీరు చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సఫలీకృతమయ్యే పరిస్థితిగానే గోచరిస్తుంది. భాగస్వాముల వల్ల కానీ, ఇతరత్ర స్నేహితుల వల్ల కానీ ఎలాంటి ఇబ్బందులు లేకపోగా ప్రతి విషయంలో కూడాను వాళ్ళు మీకు అండగా ఉండటం అనేది జరుగుతుంది. వివాహాల శుభకార్యాల విషయంలో ఏదో విధంగా మంచి సంబంధాన్ని దొరకబుచ్చుకోవాలనుకునేటువంటి మీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. అందరికీ నచ్చినటువంటి మంచి సంబంధం కుదురుతుంది. పెళ్లిని ఘనంగా చేయాలని చెప్పని ఆశిస్తారు. మీ మీద ఇష్టం లేనటువంటి వ్యక్తులు దుష్ప్రచారం చేస్తారు. దాన్ని మీరు పెద్దగా పట్టించుకోకండి. అనవసరమైనటువంటి విషయాలకి డబ్బులు ఖర్చు కావటం ఏదైతే ఉందో దాన్ని ఆపవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఆ డబ్బులు ఆ విధంగా ఖర్చు అవటం వల్లనే మీరు ఎంత సంపాదిస్తున్నారో ఏంటో అని చెప్పని మీరు 1000 రూపాయలు సంపాదిస్తే అందరూ లక్షలు కోట్లు సంపాదించారని చెప్పని అనుకుంటారు. ఆ రకమైనటువంటి నరదృష్టి, గృహదృష్టి
బంధువుల్లో ఉన్నటువంటి ఏడుపులు, మా పిల్లల కంటే వీళ్ళ పిల్లలు బాగా చదువుకుంటారని చెప్పిన వాళ్ళకి అదొక బాధ. ఇలాంటి వాటన్నిటికి దూరంగా ఉండడానికి ప్రతిరోజు కూడాను అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం, ఓం నమః శివాయ ఒత్తులు వెలిగించడం చెప్పదగినటువంటి సూచన. దైవికం అనే పొడితో కానీ అష్టములిక గుగ్గిలంతో కానీ పొద్దున సాయంత్రం ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలోనూ ధూపం వేయండి. సర్వారిష్టాలు సర్వదరిద్రాలు దాంతో పోతాయి. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి కోణంలో కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పని ఆలోచిస్తారు. మీరు ఆ విధంగా ఉండటం చాలా మంచిది. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా మిమ్మల్ని గమనిస్తుంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ మేషరాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనవసరమైనటువంటి తగాదాల్లోనూ వివాదాల్లోనూ మీ పేరు లాగబడుతుంది. ఆ విషయాలకు మీకు ఎలాంటి సంబంధం లేదని మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సమాజంలో మీకున్నటువంటి స్థాయి కానీ స్థానం కానీ ఏదైతే ఉందో దాన్ని కూడా లెక్క చేయకుండా పక్కన పెట్టి చిన్ననాటి స్నేహితుల్ని బంధువుల్ని కొన్ని సందర్భాల్లో రక్షించాల్సిన అవసరం ఏర్పడినప్పుడు అవన్నీ పక్కన పెట్టి వాళ్ళకి మీరు సహాయ సహకారాలు అందిస్తారు. మీ స్థాయిలో ఉన్న వ్యక్తులే చిన్న విషయాలు పట్టించుకుంటే మిగతా వాళ్ళ సంగతి ఏమిటని కొంత విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ విమర్శలు వస్తాయి కదా అన్న ఉద్దేశంతో స్నేహితులు వదిలిపెట్టడం మంచిది కాదని చెప్పని మీరు భావిస్తారు. స్నేహధర్మానికే మీరు కట్టుబడి ఉంటారు. వ్యాపార సంబంధమైన విషయాల్లో సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రభుత్వ సంబంధమైన ప్రైవేట్ సంబంధమైన ఆర్డర్లు చేతికొచ్చేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. కొన్ని వ్యాపారాలు నష్టమని చెప్పని తెలిసినా కానీ వాటిని మూసేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. బ్యాంకు రుణాల వంటి వాటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దానివల్ల కొంత మనక్లేశం ఏర్పడుతుంది. మీకు రావాల్సిన ధనం వారాంతంలో చేతికి వస్తుంది. బ్యాంకు రుణాలు తీర్చివేస్తారు. మీరు సంపాదన కలిగి ఉండి డబ్బులు ఉండి కూడాను పక్క వాళ్ళని అప్పడగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానికి అనేక రకాలైనటువంటి సాంకేతిక కారణాలు ఉంటాయి. బ్యాంకులో డబ్బులు తీయటానికి అవకాశం లేనటువంటి పరిస్థితి, లేకపోతే ఇంట్లో ఉన్న డబ్బులు ఖర్చు పెడితే మళ్ళీ వేరే వాళ్ళకి లెక్క చెప్పాల్సిన పరిస్థితి, ఇలాంటివన్నీ ఉండటం వల్ల మీరు పక్క వాళ్ళని అడిగి అప్పు తీసుకొని కొన్ని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. సహోదర సహోదరి వర్గానికి మీరు న్యాయం చేస్తారు, సహాయం చేస్తారు, అండగా నిలబడతారు. ఇది కొంతమంది వ్యక్తులకి గిట్టనటువంటి చర్యగా ఉంటుంది. వాళ్ళు చాలా బాధపడుతుంటారు. పెళ్లి చేశాం, సంసారం ఎలా ఉంటుందో ఏమిటో అనే విషయం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మానసికంగా ఎప్పుడూ పెళ్ళైనటువంటి పిల్లల గురించి ఆలోచిస్తారు. భగవంతుడి దయ వల్ల సమస్యలేవి రాకుండా వాళ్ళు సఖ్యతగా ఉంటే బాగుండును అని చెప్పని మీరు కోరుకుంటారు. వంశాభివృద్ధిని కూడా కోరుకుంటారు. సంతాన సాఫల్య కేంద్రాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తెలుసుకొని భగవద్ ఆరాధన వల్ల మీరు వంశవృద్ధిని వృద్ధి చేసుకోగలుగుతారు. సంతానం కలగబోతుంది అనేటువంటి శుభవార్తను కూడాను ఈ వారం మీరు వినబోతున్నారు. వివాహాల శుభకార్యాల విషయంలో అనవసరమైనటువంటి వంకలు పెడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, గొంతమ్మ కోరికలు కోరుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేది ఆశాంతం విని ఈ దిక్కుమాన సంబంధం మాకు అక్కర్లేదని వాళ్ళ మొహం మీదే చెబుతారు. పెళ్లికి ముందే ఇన్ని రకాలైన ఆంక్షలు విధించిన వాళ్ళు పెళ్ళైన తర్వాత అమ్మాయిని బతకనిస్తారు అనేటువంటి ఒక భయం మిమ్మల్ని ఆవరిస్తుంది. అందుకని వాటిని పక్కన పెడతారు. మనకు అందుబాటులో ఉన్న సంబంధాన్నే చేసుకుందామని చెప్పి ఆలోచిస్తారు. కొంతమంది విదేశీ సంబంధాలు మాత్రమే చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆ వివాహాలు చేసుకొని తద్వారా చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటి సంఘటనలన్నీ చూసిన మీరు మంచి సంబంధం ఎక్కడున్నా కానీ పర్వాలేదు అనే ధోరణిలో సర్దుకుపోయి సక్రమమైన మార్గంలో మీరు వెళ్ళగలుగుతారు. మీరు మంచి మార్గంలో వెళ్తున్నా కానీ
కుటుంబ సభ్యులకు అది నచ్చనటువంటి సమస్యగా మారుతుంది. ఎవరికో ఏదో జరిగిందని మనకు అలా ఎందుకు జరుగుతుంది, మనం విదేశీ సంబంధాలే చూడాలి అనేటువంటి ఒక వాదన ఇంట్లో వినపడుతుంది. దాన్ని మాత్రం మీరు సపోర్ట్ చేయరు. వ్యాపార సంబంధమైన విషయాల్లో నూతనమైన మార్పులు చేస్తారు. వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. భాగస్వామిని మార్చి నూతనమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించాలని మనసులో అనుకుంటారు. పైకి చెబితే విరోధాలు వస్తాయి కాబట్టి ఇప్పుడు చెప్పకూడదు. సమయం వచ్చినప్పుడు వాటిని వెలువరించాలి, ప్రకటించాలి అని చెప్పని భావిస్తారు. పెద్దవాళ్ళకి కానివ్వండి, చిన్నవాళ్ళకి కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, మీరు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి, ఇవ్వాల్సిన ప్రేమనిచ్చి వాళ్ళు అడిగిన పనులన్నీ కూడా మీరు చేసి పెడతారు. పెద్దవాళ్ళు సందర్భం వచ్చేటప్పటికి మీ వైపు న్యాయం ఉన్నా కానీ మీ వైపు న్యాయం ఉందని చెప్పరు. మీదే అన్యాయం, పక్క వాళ్ళదే న్యాయం అని చెప్పని చెప్తారు. ఏనాడు ఒక గ్లాసు నీళ్లు ఇవ్వని వాళ్ళని, ఒక్క రూపాయి ఇవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏమాత్రం సహాయం చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు న్యాయం ఉందట, మీ వైపు లేదట. ఈ రకమైనటువంటి అధర్మమైనటువంటి తీర్పులు ఇస్తారు. వీటన్నిటి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా భగవదేచ్ఛ, మనం కొంచెం బాధపడవలసిందే అనేటువంటి ఉద్దేశంతో వాటిని కూడా పక్కన పెట్టి సర్దుకుపోయి వీలైనంత వరకు తగాదాలు లేనటువంటి వాతావరణాన్ని సృష్టించడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు అష్టములుగా తైలంతో ఓం నమ శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయటం, సాయంత్రం పూట కార్తీక దీపం వెలిగించడం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా మహాతీర్థం పొడితోటి, సిద్ధగంధంతో, సుమంగళి పసుపుతోటి శివార్చన చేస్తే, అభిషేకం చేస్తే అనంతమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అయితే దీన్ని శైవాగమనం తెలిసినటువంటి వేద పండితులు బాగా చేయగలుగుతారు. కనుక అత్యంత కష్టమైనటువంటి ఈ ప్రక్రియ గురించి, ఈ తర్పణాలు ఒక్కొక్క అనువాకానికి, ఒక్కొక్క రుక్కుకి ఒక్కొక్క దేవత ఆధిపత్యం వహిస్తూ ఉంటుంది. అందుకని ఏ హోమం చేసేటప్పుడు కానీ, ఏ కార్యక్రమం చేసేటప్పుడు కానీ ఏ విధంగా భగవంతుని తృప్తిపరచడానికి తర్పణాలు ఇవ్వాలి, విభూది నీళ్ళ, లేకపోతే కొబ్బరి నీళ్ళ, లేకపోతే భస్మజలమా, సువర్ణ జలమా, రుద్రాక్ష జలమా, నేరేడు జలమా, లేక పండ్ల రసమా, లేకపోతే పంచామృతాల, వేడితోటి స్వామివారి సుమంగళి పసుప, లేకపోతే కస్తూరి పసుప, వేడితోటి స్వామివారికి అభిషేకం చేయాలన్న విషయం మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి శైవాగమనం తెలిసిన వేద పండితులతోటి మాట్లాడి ఆ కార్యక్రమాలు మీరు నిర్వర్తించడం వల్ల అనంతమైనటువంటి పురోభివృద్ధిని మీరు సాధించగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ, శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఊహిస్తున్నటువంటి పేరు ప్రతిష్టలు, ఆర్థిక పరిస్థితి బాగుంటాం, ఇవన్నీ కూడా సానుకూలంగా జరిగిపోతాయి. ఒక పెద్ద గండం నుంచి బయటపడ్డాంటారా దేవుడా అనేటువంటి పరిస్థితికి మీరు వస్తారు. ఎందుకంటే దివారాత్రులు నిద్ర లేకుండా కొన్ని విషయాల్లో శ్రమించి మీరు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవి అంతగా చేతికి రాకపోవటం వల్ల, వాటి వల్ల అపఖ్యాతి రావటం వల్ల ఎవరో చేసినటువంటి దిక్కుమాన పనికి మీరు బాధ్యులవుతారు. ఎంతో కష్టపడి 3 నెలలుగా కష్టపడినటువంటి అంశం ఏదైతే ఉందో అందులో పొందవలసినటువంటి లాభాన్ని పొందలేకపోగా కొంత చెడ్డ పేరు వచ్చే పరిస్థితిగా కూడాను గోచరిస్తోంది. ఇలాంటివన్నీ కూడా మనం సొంతంగా చేసుకోవాల్సిందే. మనం ఎవరిని నమ్మి ఏ రకమైన పని అప్పచెప్పకూడదు అనేటువంటి ఒక స్థిరమైన నిర్ణయానికి వస్తారు. మానసికమైనటువంటి వ్యధ కలుగుతుంది. పోనీ ఇది కాకపోతే ఇంకో దాంట్లో మనం విజయం సాధిస్తాం, మన యొక్క వృత్తిని, వ్యాపారాన్ని, మన స్థాయిని నిలబెట్టుకోగలుగుతాం అనేటువంటి ధైర్యంతో ఉంటారు. ఆ ధైర్యం మీరు నమ్ముకున్నటువంటి భగవంతుడి దగ్గర నుంచి వచ్చింది, కానీ మీకు మీరుగా ధైర్యం తెచ్చుకోలేరు.
ఎన్నిసార్లు మనసుకి సర్ది చెప్పుకున్నా మీకు భయమే మిగులుతుంది తప్ప ఏ రకమైనటువంటి ఉపశమనం లభించదు. దైవానుగ్రహం వల్ల, దైవాన్ని వేడుకోవటం వల్ల, ఆయన పాదాలు పట్టుకోవటం వల్ల మీకు మానసికమైనటువంటి ప్రశాంతత, విజయవంతమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు బాగున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి వంటి వాటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. ప్రభుత్వోద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ప్రభుత్వోద్యోగం లభిస్తుంది. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో ఏమాత్రం అనుమానం లేదు. కుటుంబంలో మరొకరి సంపాదన పెరగడం అనేది మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. సినీ పరిశ్రమలో ఉన్నవారికి, అదేవిధంగా టీవీ పరిశ్రమలో ఉన్నవారికి, ముఖ్యంగా సాంకేతిక నిపుణులకి అనుకూలమైన కాలంగా చెప్పచ్చు. అదేవిధంగా ఊహించనటువంటి చోట ఆర్థికపరమైనటువంటి లాభాలు రావటం, ఆర్థికపరమైనటువంటి పరిస్థితి పుంజుకోవటం జరుగుతుంది. అన్ని విధాలుగా కూడాను ఆలోచించి ఉపయోగం ఉన్న వాటిలోనే, సేఫ్టీ ఉన్న వాటిలోనే మీరు పెట్టుబడి పెట్టడం అనేది జరుగుతుంది. గతంలో మీరు పెట్టుబడి పెట్టినటువంటి ఆర్థిక సంస్థ దివాలా తీయడంతో పాటు మీ పక్క వాళ్ళు కూడా దివాలా తీస్తారు. లక్షలాది మంది రోడ్డు మీద పడితే అందులో మీకు వచ్చేదేమిటి? ఏమీ రాదు. ఊరికే మీరు ఆశ పెట్టుకుంటారు, మనకు న్యాయం జరుగుతుంది, ఎంతో కొంత చేతికి వస్తుందని. ఎట్టి పరిస్థితుల్లో కూడాను ₹1 కూడా అందులో వచ్చేటువంటి ప్రసక్తి లేదు. అందుకని వేరే ప్రయత్నాలు చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఎందుకంటే ఆశ ఏదైతే ఉందో అది మనిషిని బతికిస్తుంది, కొన్ని సందర్భాల్లో నిరుత్సాహపరుస్తుంది. ఇది నిరుత్సాహపరుస్తుంది కాబట్టి దీని గురించి ఆలోచిస్తుంది. అదేవిధంగా సంతాన సంబంధాల విషయాలు పురోగమనంలో ఉన్నాయి. కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయాలు, అందుకు సంబంధించినటువంటి అవార్డులు, రివార్డులు అన్నీ మీకు అనుకూలించే పరిస్థితిగా గోచరిస్తుంది. ఒక ముఖ్యమైనటువంటి పదవికి మీ పేరు సిఫారసు చేయబడుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఏ కోణంలో చూశారో, ఏ విధంగా చూశారో, ఏ విధంగా వెళ్ళామా అనేటువంటి విషయాలు రకరకాలుగా ఆలోచించి ఓ ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. వివాహాది శుభకార్యాల విషయంలో కూడాను ఎవరి మాట వినకుండా మీరే అన్నీ నిర్ణయించి కార్యక్రమాన్ని నిశ్చయం చేయటం అనేది జరుగుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడరు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఎంతోమందికి బెయిల్ చేసి వాళ్ళతో చీయనిపించుకున్నటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి మీకు గుర్తుకొస్తాయి. కాబట్టి మనకి కాని పనులు మనం నెత్తిన పెట్టుకోవద్దు. పుణ్యం కోసం భగవంతుని వేడుకుందాం, కానీ ఇట్లాంటి పనులు మాత్రం చేయకూడదు అని మీరు గట్టిగా నిర్ణయించుకుంటారు. కఠినమైన మీ నిర్ణయానికి చాలామంది ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈయన సహకారం లేనిది, ఈయన సహాయం లేనిది ఈ పని పూర్తి కాదు. ఆయన జోక్యం చేసుకున్నట్టున్నాడు, ఏం చేయాలి అనే సందిగ్ధంలో మీ ఒక వర్గం పట్టం అనేది జరుగుతుంది. ఉద్దేశపూర్వకంగానే సహాయం చేయటం ఇష్టం లేక మీరు ఆ రకమైన నిర్ణయం తీసుకుంటారు. ఈ మిథున రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం కావడానికి అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు, అధికారులు మీకు అన్ని విధాలుగా పూర్తిగా సహకరిస్తారు. మీరు కోరిన ప్రతి పని చేసి పెడతారు. ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో అవి చేతికి అందుతాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ప్రతి కోణంలో కూడాను జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సేవా సంస్థలు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, ఇతరత్ర సామాజిక కార్యక్రమాలకు సంబంధించిన సంస్థలు కానివ్వండి, అన్నిటికీ కూడాను మంచి పేరు లభించే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. మీరు అభిమానించే వ్యక్తికి ఒక గొప్ప అవార్డు రావటం మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. ఇన్నాళ్ళకి ఈ వ్యక్తికి గుర్తింపు వచ్చింది రావాల్సిన స్థాయిలో అని ఎంతగానో సంతోషపడతారు.
అదే కోణంలో కొంతమంది పనికిమాలిన వాళ్ళకి, రికమెండేషన్తో వచ్చిన వాళ్ళకి, శక్తి సామర్థ్యాలు ఏమీ లేని వాళ్ళకి, టాలెంట్ లేని వాళ్ళకి కూడా కొన్ని చిన్న చిన్న అవార్డులు రావటం మీ మానసిక వేదన కారణమవుతుంది. ప్రతి విషయంలో కూడాను రాజకీయాలు, డబ్బులు, కులం, మతం అన్నీ తాండం ఆడటం అనేది మీకు మానసికంగా ఒక యావగింపు అనేది కలుగుతుంది. అంటే సామర్థ్యానికంటే కూడాను ఇవన్నీ కూడాను ఎక్కువగా శాసిస్తున్నాయి. అందుకని మనం కూడా అదే విధంగా వెళ్ళాలా అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తారు. నేను వెళ్ళలేను, నా వల్ల కాదు, నేను న్యాయమైన మార్గంలోనే, రుజువైన మార్గంలోనే సక్రమంగా వెళ్తాను, నేను పరిగెత్తి పాలు తాగను, నిలబడి నీళ్లే తాగుతాను, మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు అనేటువంటి ఒక నిర్ణయాన్ని మీరు తీసుకుంటారు. జీవితంలో మీరు వెనకబడిపోతారు, బాధపడిపోతారు, ఎవరు మీకు అండగా ఉండరు, కష్టపడతారు అని రకరకాల మంది మిమ్మల్ని భయపెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తారు. నేను ఇంతకంటే నాశనం అయ్యేది ఏమీ లేదు, నాకు చేయగలిగిన అపకారం ఏమీ లేదు, నాకు అపకారం అంటూ చేస్తే భగవంతుడే చేయాలి, కనుక మీతో నాకు మాటలు అనవసరం, మీ కార్యక్రమాలతో నాకు చర్చలు అనవసరం, వాటిలో నేను చేయబెట్టను, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి. అయితే ఒకటి, నేను మాత్రం మీకు ఉపకారం చేయలేకపోయినా అపకారం మాత్రం చేయను, మీ దారిని మీరు చూసుకోండి అని వాళ్ళని పంపించేస్తారు. ఆ విధంగా ఒక నిజాయితీతో, నిబద్ధతతో కూడినటువంటి కొన్ని పనులు చేసి ప్రజల్లో మంచి ప్రఖ్యాతి సాధిస్తారు. అందువల్ల రాజకీయ నాయకుల దృష్టిలో, అధికారుల దృష్టిలో మీరంటే మంచి ఇంప్రెషను ఇంకా పెరుగుతుంది. సుదూర ప్రాంత సంబంధమైనటువంటి ప్రయాణాలు కానివ్వండి, రహస్యమైన ప్రయాణాలు కానివ్వండి, రహస్యమైన చర్చలు కానివ్వండి, రహస్యమైన ఒప్పందాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సానుకూల పడే పరిస్థితిగా ఉంది. ఎక్కడా కూడా ఎవరిని మనం యాచిస్తకూడదు, దేహి అని చెప్పిన అడగకూడదు, మనం ఉంటే తిందాం, లేకపోతే పస్తుందాం, అవసరాలు తగ్గించుకుందాం అనే ధోరణిలో మీరు ఆలోచిస్తారు. డబ్బులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టరు, అవసరాల కోసమని ఖర్చు పెడతారు, హూందాగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఈ డబ్బులు అయిపోతే రేపు వేరే వాళ్ళని మనం అడగాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గర చేయిదాచే బదులు మనం ఇప్పటికే జాగ్రత్తగా ఉంటే బదులుగా మంచిది కదా అనేటువంటి ధోరణిని మీరు ఆలోచిస్తారు. మీ ఆలోచన ధోరణి ఇంట్లో వాళ్ళకి ఏమాత్రం నచ్చదు. అయినప్పటికీ కూడాను మీరు ఎలాంటి మార్పు తీసుకురాలేరు, మీ నిర్ణయాన్ని మార్చుకోలేరు. శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో ఎంతైనా ఖర్చు పెట్టాలని సిద్ధపడతారు. మంచి సంబంధం కుదురుతుంది. మీరు కోరుకున్నటువంటి అన్ని క్వాలిఫికేషన్లు అందులో ఉంటాయి. మంచి సంబంధం కుదిరిందని ఇంట్లో కూడా ఆనందమైనటువంటి వాతావరణం వ్యక్తమవుతుంది. మానసికమైనటువంటి సంతోషం అందరూ కలిసి పంచుకోగలుగుతారు. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా చేయగలుగుతారు. చేసిన కాసేపు మనసు ప్రశాంతంగా పెట్టుకొని భగవంతుడి మీద మనసుని లగ్నం చేసి మీరు చేసేటువంటి పూజా పురస్కారాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. మీ మానసికమైనటువంటి వేదనలు, బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరం అవుతాయి. అందులో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ప్రతిరోజు అష్టములుగా తైలంతోటి, ఓం నమః శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయటం, మహాతీర్థం పొడితోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయటం, ఇలాంటి కార్యక్రమాల వల్ల మరింత మానసికమైన ప్రశాంతత, మరింత ఆర్థికపరమైనటువంటి ఖర్చుబాటు మీకు కలుగుతుంది. సంతానం కూడా మంచిగా చదువుకొని పైకొస్తారు, వంశవృద్ధి జరుగుతుంది. ఎందుకంటే ఇది పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం. మాసాధిపతి దామోదరుడు, శివకేశవులు ఇద్దరికీ చెందినటువంటి మాసం కనుక దీనికి ఇంత ప్రాశస్త్యం ఏర్పడింది. ఈ మాసంలోనే అనేక రకాల దీక్షలు కూడా తీసుకుంటారు, దీక్షా కార్యక్రమాలు చేస్తారు. దీక్షా కార్యక్రమాలు తీసుకోలేని వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమశిక్షణ ప్రకారం ఈ నెల రోజులు ఉండి పూజా కార్యక్రమాల్ని సక్రమంగా చేసుకోగలుగుతారు. వ్యక్తిగతంగా పూజా కార్యక్రమాలు చేస్తారు, సామూహికంగా చేసే చోట మీ పేరు కూడా ఇచ్చి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మానసికమైన ప్రశాంతతను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి.
మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాజకీయపరమైన అంచనాలు నిజం అవుతాయి. ఆర్థికంగా కొంత బలం పుంజుకోవడానికి కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి. నమ్మినటువంటి మిత్రులు కానివ్వండి, శ్రేయోభిలాషులు కానివ్వండి, విడవకుండా వాళ్ళతోటి మీ యొక్క బాధను చెప్పుకోవటం, వాళ్ళు కూడా మీ పట్ల ఎంతో అభిమానంతో వాళ్ళ వంతు కృషి చేసి మీకు ఎంతో కొంత లాభం కలిగే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. స్నేహము ధర్మము ఇంకా ఉన్నాయని చెప్పని నిరూపించే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. అదేవిధంగా వ్యాపార సంబంధమైన విషయాల్లో నూతనమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి పలు విమర్శలకు దారితీస్తాయి. అధికార సంబంధమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు. ఈ పన్నులు వసూలు చేసేటటువంటి అధికారుల వల్ల కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల వల్ల కానివ్వండి, ఇతరత్ర సంస్థల వల్ల కానివ్వండి కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. సంస్థకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు, రహస్యాలు, అదే మీకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలు, రహస్యాలు ఇవన్నీ కూడా మీకంటే ముందే బయట వాళ్ళు చర్చించుకోవడం ప్రారంభిస్తారు. ఇది మీకు ఎంతో ఆశ్చర్యాన్ని, బాధని కలిగిస్తుంది. మన పక్కన ఉన్న వాళ్ళే నమ్మక ద్రోహం చేశారని మీరు స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తైలంతోటి ఓం నమః శివాయ ఒత్తులతోటి ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుడికి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శత్రు సంబంధమైనటువంటి బాధలు, రుణ సంబంధమైనటువంటి బాధలు, అదేవిధంగా రోగగ్రస్తమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి బాధలు ఇవన్నీ కూడా ఉపశమిస్తాయి. ప్రతి విషయంలోనూ మీరు తీసుకునే నిర్ణయాలు ఎవరితోటి కూడాను విమర్శించబడేవిగా ఉండవు. అందరూ ప్రశంసించే విధంగానే ఉంటుంది. సమాజంలో ఇప్పుడిప్పుడే ఎదిగి వస్తున్నటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తారు. వాళ్ళ ద్వారా కొన్ని విజయాల్ని సాధిస్తారు. మానసికమైనటువంటి సంతోషాన్ని పొందుతారు. మనంగా డబ్బులు సంపాదించలేకపోయినా మిగతా వాళ్ళకైనా సంపాదించే మార్గం చూపించాము అనేటువంటి ఒక మానసికమైన ఉత్సాహం అనేది కలుగుతుంది. ఏ కోణంలో చూసినప్పటికి కూడాను అనుకూలమైన వాతావరణం ఎటువైపు ఉందో అటే వెళ్దామని చెప్పి మీరు భావిస్తారు, కానీ ఎక్కడ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ కొన్ని సందర్భాల్లో రిస్క్ తీసుకోకపోతే అద్భుతాలు జరగవు. ఆర్థికపరమైనటువంటి విషయాలు కూడాను అంతగా అనుకూలించవు. ఉన్నదాంతో చుట్టుపడేటువంటి మీ వలసత్వం ఏదైతే ఉందో అది మంచిదే, కానీ మీకు వచ్చినటువంటి ఇతరత్ర అవకాశాలను కూడా చక్కగా వినియోగించుకోండి. లేకపోతే ఎవరైనా భాగస్వాములకి దాన్ని అప్పగించి అందులో వచ్చేటువంటి కొంత పర్సంటేజ్ మీరు వాటాగా తీసుకోండి. అంతేగాని వచ్చిన అవకాశాన్ని ఇది నాకు వద్దు అని మాత్రం చెప్పొద్దు. అందువల్ల మీ పురోగతి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. సంతాన సంబంధిత విషయాలు, కుటుంబపరమైన విషయాలు బాగున్నాయి. విద్యాపరంగా సంతాన పురోగతి మీరు ఆశించినంత గొప్పగా ఉండకపోయినా పర్వాలేదనిపించే విధంగా ఉంటుంది. మొండితనం చేసేటువంటి పిల్లల్ని మార్చడానికి చాలా ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళలో మార్పు రాదు. కొంతమంది 2 వీలర్ వెహికల్ కొనిపెట్టమని నానా విధాలుగా ఇబ్బంది పెడుతుంటారు. కొనిపెట్టాలని డబ్బు లేక కాదు, కానీ 2 వీలర్ కొంటే ప్రమాదమేమో అనేటువంటి భావన, భయం మీకు ఆవరిస్తుంది. ఇక వాళ్ళతో గొడవ పెట్టుకోలేక, ఆ టార్చర్ భరించలేక 2 వీలర్ వెహికల్ కొనడానికి సూత్రప్రాయంగా మీరు అంగీకరిస్తారు. వివాహాల శుభకార్యాల విషయంలో మీరు చేసిన కృషి ఏదైతే ఉందో అది వ్యర్థం పోదు, సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. మరింత సానుకూలమైన ఫలితాలు రావడానికి, వివాహ సంబంధమైన విషయాలు విజయవంతం కావడానికి సుమంగళి పసుపుతోటి శివలింగానికి అభిషేకం చేయటం, అదేవిధంగా సిద్ధగంధంతో మహాతీర్థం పొడితోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయటం, వీటి వల్ల సానుకూలమైన ఫలితాలు తప్పకుండా వచ్చే పరిస్థితి స్పష్టంగా ఉంది. ముఖ్యంగా వివాహ సంబంధమైన విషయాలు, సంతానపరమైన దోషాలు తొలగిపోతాయి. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. పరమేశ్వరుడికి ఒక్కొక్క ద్రవ్యార్థితోటి పూజ చేయటం వల్ల ఒక్కొక్క ఫలితం అనేది ఏర్పడుతుంది. మామిడి పండ్ల రసంతో అభిషేకం చేస్తే ఒక ఫలం, అన్నంతో అభిషేకం చేస్తే ఒక ఫలం, రుద్రాక్ష జలాలతో అభిషేకం చేస్తే ఒక ఫలం, భస్మంతో అభిషేకం చేస్తే మరొక ఫలం, విభూది జలంతో అభిషేకం చేస్తే మరొక ఫలం, యజ్ఞ భస్మంతో అభిషేకం చేస్తే మరొక ఫలం, నేరేడు కాయల చెట్టుతోటి తీసినటువంటి ఆ నేరేడు రసంతో పూజిస్తే, అభిషేకం చేస్తే దానికి మరొక ఫలితం. అదేవిధంగా సువర్ణ జలంతో స్వామివారిని అభిషేకిస్తే మరొక ఫలం, మారేడు దళాలు ఉపయోగించి స్వామివారికి
విధి విధానంగా లక్ష బిల్వార్చన చేస్తే వచ్చే ఫలితం వేరు. అదేవిధంగా పంచామృతాలతోటి పూజించడం వల్ల వచ్చే ఫలితం వేరు. ఆవు నెయ్యితో పూజించడం వల్ల అభిషేకం చేయటం వల్ల వచ్చే అదేవిధంగా పంచామృతాలతోటి పూజించడం వల్ల వచ్చే ఫలితం వేరు. ఆవు నెయ్యితో పూజించడం వల్ల అభిషేకం చేయటం వల్ల వచ్చే ఫలితం వేరు. ఆవు పాలతోటి స్వామివారికి అభిషేకం చేయటం వల్ల వచ్చే ఫలితం వేరు. వీటన్నిటికీ కూడాను ఏ రకమైనటువంటి ద్రవ్యాన్ని ఉపయోగిస్తున్నామో ఆ రకమైనటువంటి ఫలితం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఉన్న విశేషం ఏంటంటే ఒక్కొక్క ద్రవ్యాన్ని ఉపయోగించి పూజ చేస్తున్నప్పుడు రుద్రాధ్యాయంలో చెప్పబడిన విధంగా ఒక్కొక్క అనువాకాన్ని మనం పఠించాలి. ఉదాహరణకి స్వామివారికి సుమంగళి పసుపుతోటి అభిషేకం చేయాలనుకున్నప్పుడు సజ్జో జాతం ప్రపద్యామి సజ్జో జాత యవై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమా భవోద్భవాయ నమః దీన్ని 101 సార్లు పఠిస్తూ ఆ రకమైనటువంటి సుమంగళి పసుపు జలాలతోటి స్వామివారిని అభిషేకిస్తే విజయవంతమైనటువంటి ఫలితాలు పోటీ పరీక్షల్లో సాధించడమే కాకుండా మిమ్మల్ని ఆవరించి ఉన్నటువంటి శత్రువర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా దూరంగా వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే మనకి గంటలు రోజులు కూడా సరిపోవు, ఇంత ప్రాశస్త్యం ఉంది. వీటన్నింటినీ చేసిన ప్రాశస్త్యం అమృత మహాపాశుపత హోమం చేస్తే తప్పనిసరిగా 100కి 100 పాళ్ళు మంచి ఫలితాలు ఏర్పడతాయని శాస్త్రాలు గ్రంథాలు చెప్తున్నాయి. కనుక ఆ విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఈ సింహరాశి వారికి లైట్ రోజ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, తప్పకుండా కార్యజయం కలుగుతుంది. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కన్యా రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. అధికార వర్గం కానివ్వండి, రాజకీయ వర్గం కానివ్వండి, మిత్రవర్గం కానివ్వండి, బంధువర్గం కానివ్వండి, అందరూ మీకు అన్ని విధాలుగా అండగా ఉంటారు. రాజకీయంగా ఎదుగుదల కోసం మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగం సంపాదించాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది. విదేశీయాల సంబంధమైనటువంటి ప్రయత్నాలు, విదేశీయాల సంబంధమైనటువంటి వివాహ సంబంధాలు ఇవి కుదిరే పరిస్థితిగా గోచరిస్తుంది. అంతేకాకుండా విదేశాల్లో ఉండే ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడాను ఉద్యోగ ప్రాప్తి కలిగే విధంగా గ్రహగతులు సూచిస్తున్నాయి. ఈ ప్రేమ వివాహాలు, ప్రేమలకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తిగా విఫలం అవుతాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇటు ప్రేమ సఫలం కాదు, ప్రజల్లోనూ బంధువుల్లోనూ పచ్చలైపోతారు. కనుక ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కుల మత వర్గ భేదాలు లేకుండా వివాహం చేసుకోవాలనుకునే మీ ఆశయం ఏదైతే ఉందో గ్రహగతుల రీత్యా దాన్ని పక్కన పెట్టడం మంచిది. ఇంట్లో వాళ్ళు చూసినటువంటి సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధాలు కుదుర్చుకోవడం వల్ల మీకు సానుకూల ఫలితాలు దక్కుతాయి. ఇంట్లో పిల్లలు ధిక్కరిస్తున్నారనేటువంటి భావన, మనోవేదన ఇంట్లో వాళ్ళకి మాత్రం కలిగించొద్దు. మీ వ్యక్తిగతమైన అభిప్రాయాలు వ్యక్తిగతంగానే ఉంచండి. కుటుంబ ప్రతిష్టకి, వంశ ప్రతిష్టకి సంబంధించిన విషయాల్లో పెద్దలు చెప్పింది మీరు ఆచరించండి. ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. అదేవిధంగా మీ మీద ఉన్నటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా నెరవేర్చగలుగుతారు. అదేవిధంగా మీకు అత్యంత సన్నిహితులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొన్ని లోపాలను గమనించి వీళ్ళ వల్ల కదా మనం ఈ విధంగా నష్టపోయింది, స్నేహితులు అని చెప్పని పక్కన చేరి నా కొంప తీశారు అని మీరు ఎంతగానో బాధపడి వాళ్ళని వదిలించుకునే ప్రయత్నం చేస్తారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది విషయంలో మాత్రం పెళ్ళి అవుతుంది, భార్య కాపురానికి రాదు, విడాకులు ఇవ్వదు. ఈ రకమైన ఇబ్బంది కొద్దిమంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తుంది. కొంత ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. అసలు ఈ సంబంధం ఎందుకు చేసుకున్నామా అని చెప్పని బాధపడే పరిస్థితి వస్తుంది. ఇది కొద్దిమంది విషయంలోనేనండి, అందరికీ కాదు. కనుక ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు భృగుపాశుపత హోమం చేస్తే ఆ రకమైనటువంటి వైవాహిక దోషాలు మొత్తం కూడాను సర్వం పటాపంచలైపోతాయని సమస్త శాస్త్రాలు చెప్తున్నాయి. అదేవిధంగా
ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కానివ్వండి, యోగా మెడిటేషన్ గురించి కానివ్వండి, మీకున్నటువంటి శ్రద్ధ ఏదైతే ఉందో అది సానుకూల ఫలితాలను ఇస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 2 వీలర్ డ్రైవింగ్ చేయకపోవటం అనేది మంచిది. ప్రయాణాల్లో చాలా భద్రత వహించడం చాలా అవసరం. విలువైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేయగలుగుతారు. సానుకూలమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. ఆకస్మికంగా కొన్ని మంచి మార్పులు, కొన్ని మంచి సంఘటనలు జరుగుతాయి. వాటిని చక్కగా మీరు వినియోగించుకోగలుగుతారు. అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు. ఈ కన్యా రాశి వారు ప్రతిరోజు కూడాను సిద్ధగంధంతో, మహాతీర్థం పొడితోటి, సుమంగళి పసుపుతోటి స్వామివారికి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కన్యా రాశి వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీకున్నటువంటి ఆర్థికపరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు చక్కగా అభివృద్ధి చేసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు చేస్తున్నటువంటి కృషికి, మీరు పడుతున్న శ్రమకి తగిన ఫలితం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో, సంతానపరమైన విషయాల్లో ఎలాంటి దిగులు ఉండదు. వాళ్ళు చక్కగా చదువుకొని ఉన్నతంగా క్రమశిక్షణాయుతమైన జీవనం గడుపుతారు. మీ కరుసనంలో మెలుగుతారు. ఎంత పెద్దవాళ్ళైనా మీరు ఇట్రారా అని చెప్పని పిలిస్తే వచ్చి మీ దగ్గర వినయంగా కూర్చొని మీ దగ్గర విషయాలు విని వాటిని ఆచరించే పరిస్థితిగా ఉంటుంది. అసలు ఈ రోజుల్లో పిల్లలు ఏ విధంగా ఉన్నారో మనకందరికీ తెలుసు. అలాంటిది ఎంతో వినయంతో, విధేయతతోటి బాగా చదువుకున్నప్పటికి కూడాను తల్లిదండ్రులు గౌరవించే సంస్కారం ఇంకా వాళ్ళలో ఉండటం మీ అదృష్టం. అదేవిధంగా ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఇబ్బంది పడతారు. గతంలో చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పటికే చాలా డబ్బుని వడ్డీల రూపంలో కట్టడం జరుగుతుంది. డబ్బులు చేతికి అంది వస్తాయి, రావని కాదు, కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఖర్చు అవుతాయి. పొదుపు అనేటువంటి దానికి మీకు ఎక్కడ కూడాను అవకాశం లేకుండా పోతుంది. ఎందుకంటే ఈ తులారాశికి 1000లో గురువు ఉన్నాడు. మంచి వాటి కోసం చెప్పి ఖర్చు పెట్టించేస్తారు. ఎవరో ఏదో పెళ్ళంటే 10,000 ఇస్తారు. ఇంకోళ్ళు ఏదో కష్టంలో ఉన్నానంటే 5,000 ఇస్తారు. ఇంకోళ్ళకి ఏదో ఆప్యాయతో, అభిమానంతో ఓ 10,000 పెట్టి బహుమానం కొనిగిస్తారు. ఇలాంటివి ఖర్చులు ఎక్కువగా సూచిస్తున్నాయి. విశాలమైన మనసుతో మీరు చేసేటటువంటి కొన్ని మంచి పనులకు కూడాను కొన్ని విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఆ విమర్శలకి కేంద్ర బిందువు మీ ఇల్లే. మీరు చేసే ప్రతి పనిని కూడాను ఎప్పుడూ ఒక స్త్రీ తప్పుపడుతుంది. వాళ్ళకి ఎంత మంచిగా చెప్పినా కానీ వాళ్ళకి అర్థం కాదు. మీరు రిలయన్స్ కంపెనీ ప్రొపరేటర్ అయినా కానీ వాళ్ళకి తృప్తి ఉండదు. వాళ్ళ మాట మాత్రం వినాలి, అడుక్కుతున్నా సరే. ఆ రకమైన మనస్తత్వంతో ఉన్న వాళ్ళతోటి మీరు నెగ్గుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బయటికి మాత్రం అంతా ప్రశాంతంగా ఉన్నట్టు, ఏమీ జరగనట్టు చాలా గంభీరంగా నడుచుకుంటారు. అంటే మనసులోనే అసంతృప్తిని దాచుకొని పైకి నవ్వుతూ మాట్లాడగలుగుతారు. అది ఓ రకమైన గొప్పతనం. ఇంటి గుట్టు బయటేయకుండా ఇంట్లో వాళ్ళు ఈ విధంగా చేశారని చెప్పి చెప్పుకోకుండా జాగ్రత్తగానే లాక్కురాగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాల్లో మీరు కొన్ని మంచి సూచనలు చేస్తే ఇంట్లో వేరొకళ్ళు ఆయన సూచనల్ని పాటించక్కర్లేదు, మీరు మీ దాన్ని మీరు పోండి, మీరు చేసుకోండి అని. అదేవిధంగా వాళ్ళు అడిగినటువంటి ప్రతి కోరికకి మీకు తెలియకుండా వాళ్ళని డబ్బులు ఇచ్చి చెడగొడతారు. ఈ మాట చెప్తే చాలామంది బాధపడతారు. కానీ ఈ రాశిలో జన్మించినటువంటి వారికి కొంతమందికి ఈ పరిస్థితి తప్పదు. అందరికీ అని నేను చెప్పట్లా. అంతేకాకుండా ఆర్థికపరమైనటువంటి నష్టాలు రాకుండా భాగస్వామ్య వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరైన దిశలో నడిపించగలుగుతారు. సరైన దారిలో వెళ్తున్నటువంటి మీకు తగాదాలకి, వివాదాలకి దూరంగా ఉండాలని చెప్పని మీరు భావిస్తారు. చాలామంది మీరు ఏది చెప్పినా సరే అది మేమే చెప్పామంటారు. మీరు ఏ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేసినా సరే అది నాదేనంటారు. మీరు ఏ కాగితం రాసినా నాదేనంటారు. మీరు ఏది చెప్పినా నా దగ్గర కాపీ కొట్టాడంటాడు. ఈ రకమైనటువంటి
కుల అహంకారం అనేది మదించి మీ మీద రకరకాలైన విధంగా ఒత్తిడి తీసుకొచ్చి మిమ్మల్ని బాధ పెడతారు. కానీ ఇవి ఎక్కువ కాలం ఉండే పరిస్థితి లేదు, ఎంతో కాలం ఇది సాగదు. చట్టపరమైన చర్యలు తీసుకుంటారు, మీ పలుకుబడి ఉపయోగిస్తారు, వాళ్ళకి తగినటువంటి గుణపాఠం మీరు చెప్పగలుగుతారు, న్యాయమైన మార్గంలో వెళ్తారు, సంపాదించుకుంటారు. ఏ రకమైన ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఉంటుంది. అందులోగా కోట్లు లక్షలు కాకపోయినా మనకు కావాల్సినటువంటి డబ్బులు ఏదైతే ఉందో, మన కుటుంబ అవసరాలకి అవసరమైన ధనం ఏదైతే ఉందో దాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు, మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. వివాహాది శుభకార్యాల విషయంలో మీ నిర్ణయం ఏదైతే ఉందో అదే ఆమోదించబడుతుంది. అందుకని చెప్పి సంబంధం వచ్చినప్పుడు మీరు ఏమీ జోక్యం చేసుకుని మాట్లాడరు. ఎందుకంటే మీరు అవును అంటే వాడు కాదు అంటారని మీకు తెలుసు. అందుకని వ్యూహాత్మకంగా మీ ఇష్టమే నా ఇష్టం, మీకు నచ్చితే నాకు నచ్చినట్టే అనే విధంగా తటస్థంగా ఉంటారు. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఆలోచించుకొని ఈ సంబంధం బాగుందండి మనం చేసుకుందామంటే మీ ఇష్టం అని చెప్పినని మీరు సంతోషంగా పెళ్లి చేస్తారు. ఎందుకంటే ఆ సంబంధం మంచిదన్న విషయం మీకు తెలుసు. మీరే చెప్పి బాగుంది చేసుకోండి అంటే వాళ్ళు చేసుకోరు, ఏదో ఒక్క పెడతారు. అబ్బాయి విదేశాల్లో ఉద్యోగం చేయట్లేదు, అబ్బాయికి అప్పుడే బట్టతలు వస్తుంది, కళ్ళజోడు పెట్టుకున్నాడు, పొడుగ్గా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, లేకపోతే ఎర్రగా ఉన్నాడు, ఏదో రకమైన వంక, లేకపోతే జాతకాలు కలవలేదు, మా గురువు గారు వద్దని చెప్పారు, మా సిద్ధాంత్ గారు వద్దని చెప్పారు, మా స్వామీజీ అసలు పనికిరాదు అన్నారు. ఇట్లాంటి దిక్కుమాలమైన వంకలను పెట్టి ప్రతి సంబంధం చెడగొట్టుకున్నా మీరు చేసుకున్న పుణ్యం వల్ల మీ బిడ్డలకు మంచి సంబంధాలు కుదురుతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో అమృత మహాపాశుపత హోమం చేయిస్తే వంశాంతరాలకు కూడాను ఆ పుణ్య ఫలం అనేది సంప్రాప్తం అవుతుంది. అందువల్ల మీరు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేనటువంటి మంచి వాతావరణంలో ఉండగలుగుతారు. ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. కార్తీక మాసానికి ఉన్నటువంటి ప్రత్యేకతది. ఈ మాసాధిపతి దామోదరుడు. ఇది శివకేశవులకు సంబంధించిన మాసం కనుక యజ్ఞ యాగాది క్రతువులు ఏవైతే ఉన్నాయో అవి ఈ మాసంలో చేస్తే 1,00,000 రెట్లు ఎక్కువ ఫలితాలను ఇస్తాయని మన కార్తీక పురాణంలోనూ రుద్ర సంహితలోనూ సేవాగమనంలోనూ చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఈ తులారాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ఈ తులారాశి వారితో పాటు వృశ్చిక రాశి వారికి కూడాను ఈ ఏలినాటి శని నడుస్తుంది. తుల, వృశ్చికం, ధనస్సు ఈ 3 రాశుల వాళ్ళకు కూడాను ఏలినాటి శని నడుస్తుంది. ఈ తులారాశి వారికి 2017 ఫిబ్రవరి 14వ తేదీన శని భారతాడు. తులారాశి వారికి ఈ ఏలినాటి శని ప్రభావం పోతుంది. పోయి మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. కనుక ఏంటంటే ఈ వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ న్యాయ నిపుణుల సలహాలు అనుసరించి కార్యక్రమాలు చేయటం మంచిది. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. అవసరమైనటువంటి ధనం ఎప్పుడు చేతిలో ఉంటుంది. ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండదు. జుట్టు రాలిపోవటం, లేకపోతే కీళ్ళ నొప్పులు, వెన్నునొప్పి ఇలాంటివి బాధించే అవకాశం ఉంది. ఏలినాటి శని నడుస్తుంది కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని, మీ స్థానాన్ని పెంచుకోగలుగుతారు. మిమ్మల్ని డామినేట్ చేయాలని చెప్పిన ప్రయత్నించేవాడు కింద పడతారు, మీదే పైచేయి అవుతుంది. అంతేకాకుండా చిలక్కి చెప్పినట్టు ఈ పని వద్దురా అని చెప్పని మీ స్నేహితులు చెప్తే వాళ్ళు మీరు వద్దన్న పనే చేసి నష్టం తెచ్చుకుంటారు ఆర్థికంగా. అంతేకాదు పరువు పోతుంది, పోలీస్ స్టేషన్లో ఇరుక్కుంటారు. వాళ్ళని బయటికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా మీ మీద ఏర్పడుతుంది. అందుకే అంటారు మేధావులు బయట వాళ్ళ సమస్యలు పరిష్కరించినంత తేలిగ్గా సొంత సమస్యలను పరిష్కరించుకోలేరు అని. ఈ సామెత మీ విషయంలో అక్షరాల నిజమవుతుంది.
ఏదో విధంగా డబ్బు ఖర్చు పెడతారు, పలుకుబడి ఉపయోగిస్తారు, వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తారు. అదేవిధంగా మీ మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రహస్యంగా ఇవ్వవలసినటువంటి ధనాన్ని, ఆర్థిక సదుపాయాన్ని మీరు కల్పించగలుగుతారు. ఏది ఏమైనా మీరు చేసినటువంటి మంచి పని కానీ, మీరు చేసినటువంటి మంచి దానం కానీ ఇది కూడా వక్రీకరింపబడుతుంది. ఏదో పుణ్యం కోసం దానాలు చేస్తున్నాడు, ఎంత పాపం చేసి వచ్చాడో, లేకపోతే కడపడ్డ వాడికంత డబ్బులు ఇస్తున్నాడు, ఎంత సంపాదించాడో, లంచాలు తీసుకున్నాడో, ఈ జబ్బులు కొట్టాడు, ఇట్లాంటి మాటలు మాట్లాడతారండి ప్రజలు. పెట్టకపోతేనో వాళ్ళంత పినాసి వాళ్ళు లేడంటారు. ఏదైనా ఒక 10 రూపాయలు ఇస్తేనే ఉన్నావు, ఎంత అటగోలుగా సంపాదించి వచ్చాడో అని చెప్పి అంటారు. ఇదే రకమైనటువంటి వర్డింగ్ కూడా మాట్లాడతారు. కనుక ఈ సమాజాన్ని మీరు పట్టించుకోవడం మానేయండి. ఎందుకంటే మీ మనస్తత్వానికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి దేశకాలమాన పరిస్థితులకి ఏమాత్రం సంబంధం లేదు. అందుకని మీరు ఒంటరి దారి, మీ దారిలో మీరు వెళ్ళటమే మంచిది. ఇలాంటి మాటలు విరగపోవటమే మంచిది. మీరు అనుకున్నటువంటి పద్ధతిలో భగవద్ ఆరాధన చేసుకుంటూ మీ కార్యక్రమాన్ని మీరు చేసుకుంటూ వెళ్తే మీకు అన్నీ సక్రమంగా జరుగుతాయి. ముఖ్యంగా బిడ్డల వల్ల మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. మీ జీవితాశయాన్ని నెరవేర్చుకోగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ వృశ్చిక రాశి వారికి కూడాను ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి. ఈ కార్తీక మాసంలో అఘోర పాశుపత హోమం చేయించాలి. తులారాశి వారు, వృశ్చిక రాశి వారు, ధనుసు రాశి వారు, మకర రాశి వారు కూడా ఈ అఘోర పాశుపత హోమాన్ని చేస్తే మరింత మంచిది. ఎందుకంటే ఏలినాడు శని రాకముందే ఒక 3-4 నెలలు ముందరే ఇవి చేయించుకుంటే ఏలినాడు శని వచ్చినా కానీ అంత ఉధృతమైనటువంటి ఈ ఇబ్బందికరమైన పరిణామాలు ఉండవు. అంటే శని రాకపోయినా, ఏలినాడు శని రాకపోయినా అతిక్రాంత యోగం అనేది ఉంది. ఈ అతిక్రాంత యోగం అంటే ఏంటి? ఒక రాశిలోకి తను మారబోతున్నప్పుడు ఒక గ్రహం అంటే శని మారబోతున్నప్పుడు 6 నెలలు ముందే ఆ ఫలితాన్ని ఇస్తాడు. అదే చంద్రుడు ఒక రాశి మారితే ఆ రోజు నుంచి మాత్రమే ఫలితం ఉంటుంది. అదే గురువు కానీ ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారే సమయంలో 3 నెలలు ముందుగా తన ప్రభావాన్ని చూపిస్తాడు. రాహు 2 నెలలు ముందుగా తన ప్రభావాన్ని చూపిస్తాడు. కేతువు 2 నెలలు ముందుగా తన ప్రభావాన్ని చూపిస్తాడు. సూర్యుడు వచ్చినటువంటి 2వ రోజు నుంచి ప్రభావం చూపిస్తాడు. అంతకుమించి ఎక్కువగా అతిక్రాంత యోగాన్ని ఇవ్వడు. ఈ అతిక్రాంత యోగం వచ్చేటువంటి గ్రహాల వల్ల వచ్చే ఇబ్బంది అది. ఇప్పుడు గురుదశ కానీ శుక్రదశ కానీ ఇది అతిక్రాంత యోగం ఇస్తే చాలా మంచిది. ఎందుకంటే ముందు నుంచే శుభాలు జరుగుతాయి, ముందు నుంచే మంచి జరుగుతుంది. కానీ శని ఇచ్చేటటువంటి ఈ యొక్క అతిక్రాంత యోగం ఏదైతే ఉందో, అతిక్రాంత యోగం అంటే తాను రాశి మారటానికి ముందు నుంచే కొంతకాలం ముందే ఆ యొక్క ఫలితాన్ని ఇవ్వటాన్ని జ్యోతిష్ శాస్త్ర పరిభాషలో అతిక్రాంత యోగం అని చెప్పని అంటారు. అందుకని మకర రాశి వారు కూడాను ఈ అఘోర పాశుపత హోమం చేయించడం, 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయటం, అదేవిధంగా నలుపు ఒత్తులతోటి దీపారాధన చేయటం చాలా మంచిది. ఈ వృశ్చిక రాశి వారికి వివాహాలు శుభకార్యాలు కూడాను వారాంతంలో కలిసి వస్తాయి. ఈ వృశ్చిక రాశి వారు స్నఫ్ కలర్ అయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధనుసు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన అంశాలు, రాజకీయపరమైన అంశాలు అన్నీ మీ అంచనాల మేరకే జరుగుతాయి. మానసికమైనటువంటి సంతోషం కొంతవరకు కలుగుతుంది. అయితే ఆ మానసిక సంతోషం ఎక్కువసేపు ఉండేటువంటి అవకాశం లేదు. మీ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు చెప్పిన దానికంటే కూడాను ఎక్కువ స్థాయిలో ఉండేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ విషయంలో మనోనిబ్బరం అనేది పాటించడం అనేది చెప్పదగిన సూచన. అనవసరమైనటువంటి విమర్శలు కానీ, ఎదుటి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలు ప్రస్తావించడం కానీ ఇలాంటివి చేయటం వల్ల కొంత లబ్ధి పొందొచ్చు అని మీరు భావిస్తారు. కానీ అలాంటి పనులకు మాత్రం పూనుకోవద్దు.
అందువల్ల మీకు ఎలాంటి లాభము లేదు. పిల్లల యొక్క పురోగతి కానివ్వండి, విద్యా సంబంధమైన విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా సానుకూలంగా ఉన్నాయి. మానసికమైనటువంటి సంతృప్తి కలిగే విధంగా వాళ్ళ యొక్క పురోగతి ఉంటుంది. ఇంట్లో ఒకరికి ఉద్యోగం వస్తుంది, మరొకరి సంపాదన వస్తుంది. ఇది కుటుంబానికి ఎంతో ఊరట కలిగించే అంశంగా మారుతుంది. స్త్రీల వల్ల కొన్ని విభేదాలు రావచ్చు, స్త్రీల వల్ల కొంత ఇబ్బంది పడవచ్చు, స్త్రీల వల్ల కొంత ఆర్థిక నష్టం జరగచ్చు. అదేవిధంగా కోర్టు సంబంధమైన వ్యవహారాలు కానీ, వివాదాస్పదమైన వ్యవహారాలు కానీ స్త్రీల వల్ల ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. కనుక ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. ప్రయాణాల్లోనూ సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడాను జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువుల భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఐడి కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, ఏమైనా కానీ మీ పర్సనల్గా ముఖ్యమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవి దాచిపెట్టమని వేరే వాళ్ళ దగ్గర మాత్రం ఇవ్వద్దు. అందుమూలంగా మీరు ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది. మీరు అమ్మకపోయినా కానీ ఒక స్థలాన్ని మీరు అమ్మారని చెప్పని మీ సంతకాన్ని ఫోర్జరీ చేసి కొంత గందరగోళం చేసే పరిస్థితి గోచరిస్తుంది. ఆ విషయంలో మీరు పోలీసుల్ని ఆశ్రయించాల్సి రావచ్చు బహుశా. ఏది ఏమైనా మీ దృష్టిలోకి విషయం వచ్చింది కాబట్టి వాళ్ళు తప్పు ఒప్పుకొని వాళ్ళు మీకు క్షమాపణ చెప్పడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో చేసే పనులు ఎప్పటికీ కూడా మంచివి కాదు. వాటి వల్ల ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడైనా ఇబ్బంది అనేది కలుగుతుంది. ఆ విషయాన్ని మీరు గ్రహించి అందరి సలహాలు తీసుకొని, అందరి సలహాలు అంటే ఊళ్ళో వాళ్ళ సలహాలనే కాదు, మీకు సన్నిహితులైన మిత్రులు, ఇంట్లో మీరు బాగా మీతో చనువుగా ఉండేవాళ్ళు, జీవిత భాగస్వామి, లేకపోతే సోదరుడు, సహోదరి, మీరు ఏదైతే నిర్ణయం తీసుకోబోతున్నారో ఆ వ్యవహారానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సంప్రదించి మీరు నిర్ణయాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు పెట్టబోతున్నటువంటి వ్యాపారానికి బ్యాంకు సంబంధమైన రుణాలు లభిస్తాయి. నూతన వాహనాన్ని కొనాలని చెప్పని నిర్ణయించుకుంటారు. నూతన వాహన యోగ్యత గోచరిస్తుంది. స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ నెరవేరుతుంది. ఈపాటికే స్వగృహం ఉన్నవాళ్ళు వేరే చోట స్థిరాస్తిని కొనుగోలు చేసే పరిస్థితి కూడా గోచరిస్తుంది. జాతీయ అంతర్జాతీయ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావం చూపించే విధంగా గోచరిస్తుంది. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు దగ్గర దాకా వచ్చి దూరంగా వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. ఇది కూడా ఎప్పట్లాగానే జరుగుతుంది. ఈ వివాహం ఎప్పుడు ముడిపడుతుందో అని చెప్పని మీరు ఎదురు చూస్తుంటారు. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఓం నమ శివాయ ఒత్తులతోటి అష్టములుగా తైలంతో స్వామివారికి దీపారాధన చేసి దైవికమైనటువంటి పొడితోటి ధూపం వేయండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆ దైవికం ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ ఉదయం సాయంత్రం ధూపం వేయటం వల్ల ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఖచ్చితంగా ఏర్పడుతుంది. మీరు ఒకసారి పరిశీలించి చూసి ఆ విషయాన్ని ములుగు.com కూడా చెప్పండి. మీరు బాగుందని చెప్పని మీరు భావిస్తే మీ యొక్క సూచన ఏదైతే ఉందో దాన్ని మిగతా వాళ్ళకు కూడా చెప్పడానికి కొంత మాకు నైతికమైనటువంటి ధైర్యాన్ని మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఏదో వేశాం బాగుందని చెప్పి మీరు అనుకోక సరికాదు. మీరు మాకు చెప్తే మేము మిగతా వాళ్ళకు కూడా ఆత్మవిశ్వాసంతో మరింత దీంతో మేము చెప్పగలుగుతాం. అందులో దేవతా సంబంధమైనటువంటి వృక్షాల యొక్క వేర్లు, ఆకులు వాటన్నింటి మిశ్రితం చేసి అది తయారు చేసినటువంటిది అన్నమాట. దైవికం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది. పూజా ద్రవ్యాల్లో అలాంటిది ఎవరు కూడాను ఇంతవరకు కనిపెట్టలేదు. అలాంటిది ఇంతవరకు మార్కెట్లోకి రాలేదు. ఇది పూర్వం త్రేతాయుగంలోనూ ద్వాపర యుగంలోనూ ఇది దైవికం అనేటువంటి ధూపం చాలా అనుభవంలో ఉండేది. కాలక్రమేణా దాని యొక్క ప్రాముఖ్యత కోల్పోయింది. పురాతన గ్రంథాల ద్వారా దాని గురించి తెలుసుకొని దాన్ని మళ్ళీ తయారు చేయటం అనేది జరిగింది. అందుకనే ఈ విషయం మీద మీ అభిప్రాయం చాలా ముఖ్యమండి అని సవినయంగా మీకు నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా వివాహాది శుభకార్యాల విషయంలో కానివ్వండి, వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి, సానుకూలమైనటువంటి మంచి ఫలితాలని మీరు పొందగలుగుతారు. అందులో ఎలాంటి ఇబ్బంది లేనటువంటి మంచి వాతావరణాన్ని మీరు ఏర్పరచుకోగలుగుతారు. ఈ ధనుసు రాశి వారు మరింత మంచి ఫలితాలు సాధించడానికి ఈ కార్తీక మాసంలో లక్ష బిల్వార్చన చేయించండి, చాలా మంచిది. అదేవిధంగా అమృత మహాపాశుపత హోమం కానీ చేయించండి. దానివల్ల ఈ ఏలినాడు శని బాధలు ఇవన్నీ కూడా
పూర్తిగా తొలగిపోతాయి. ఆ, అదృష్టవంతమైన కాలం ఏర్పడుతుంది. మంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సంతానం వృద్ధిలోకి వస్తారు. కనుక ఈ అమృత మహాపాశుపత హోమం అనేది ఈ కార్తీక మాసంలో చేయించండి. దానికి సంబంధించిన వివరాలు ములుగు.com ద్వారా తెలుసుకోండి. ఈ ధనుసు రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వీరు అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా దిగ్విజయంగా చేయగలుగుతారు. చిన్న చిన్న శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో, అంటే అక్షరాభ్యాసం, అన్నప్రాసన, ఈ గృహప్రవేశం వంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. అందరూ పిలిచినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆహ్వానాలు అన్నింటినీ ఆమోదించకపోయినా కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీకు సహాయపడ్డ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలిచిన కార్యక్రమాలకు వెళ్ళి వాళ్ళని సంతోషపరుస్తారు. ఆకస్మికంగా ఆర్థిక పరమైనటువంటి లాభాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి పేరు ప్రఖ్యాతుల్ని సాధించుకోగలుగుతారు. అదే స్థాయిలో డబ్బులు కూడా మీరు లబ్ధి పొందగలుగుతారు. స్థిరాస్తుల వల్ల వచ్చేటువంటి ఐవేజ్ ఏదైతే ఉందో, ఇన్కమ్ ఏదైతే ఉందో అది రెట్టింపయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. ఒక కమర్షియల్ కాంప్లెక్స్లో షాపు తీసుకుందాం అనుకునేటువంటి మీ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో అది ముడిపడుతుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలని చెప్పని ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళకు కూడా చాలా సానుకూలంగా ఉంది. చేతివృత్తి పని వారికి, సినిమాల్లో ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, సినీ పరిశ్రమలో ఉన్నవారికి, అదేవిధంగా టీవీ పరిశ్రమలో ఉన్నవారికి, ముఖ్యంగా సాంకేతిక నిపుణులకు ఎంతో అనుకూలంగా ఉంది. వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోవడం అనేది మీ చేతిలో ఉన్నటువంటి పని. దాన్ని మీరు సక్రమంగా చేయటం వల్ల సానుకూల ఫలితాల్ని మీరు సంపూర్ణంగా పొందగలుగుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో మీకున్న అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగానే సంబంధాలు చూస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. దగ్గర దాకా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు ఎంతో మానసికంగా బాధపడి ఉంటారు. ఏమిటా ఇట్లా జరుగుతుందని. ఏమీ లేకుండా ఓ మహానుభావుడి సలహా వల్ల ఓ చిన్న పని చేయటం వల్ల ఆ వివాహం అనేది కుదురుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా దొంగ స్వామీజీలని, దొంగ భావాల్ని నమ్మి మోసపోయేటటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తలు వహించండి. ఆర్థికపరమైనటువంటి డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చి వేరే వాటిలో పెట్టుబడి పెట్టాలని చెప్పని మీరు ఆలోచిస్తారు. ఆ రకమైన ఆలోచన విధానం కూడా మీకు లాభించే విధంగానే ఉంది. ఏమాత్రం ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. సంతాన సంబంధించిన విషయాలు, విదేశీయాలకు సంబంధించిన విషయాలు, రాజకీయాలకు సంబంధించిన విషయాలు అన్నీ కూడా సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. మీరేమీ ఆందోళన పడకుండానే అన్ని కార్యక్రమాలు వాడంతట అవే దైవం చేశాడా అన్నట్టుగా, భగవంతుడు అనుగ్రహించాడా అన్నట్టుగా సాగిపోతాయి, జరిగిపోతాయి. జీవిత భాగస్వామితోటి వాగ్వివాదాలు రాకుండా మాత్రం జాగ్రత్త వహించండి. ఈ పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ఓం నమ శివాయ ఒత్తులతోటి, అష్టమూలికా తైలంతోటి దీపారాధన చేయండి. అందువల్ల సానుకూలమైన మంచి ఫలితాలు లభిస్తాయి. అదేవిధంగా పరమేశ్వరుడికి సుమంగళి పసుపుతోటి, మహాతీర్థం పొడితోటి, విభూతి జలంతో, యజ్ఞ భస్మంతో అభిషేకం చేస్తే అనంతమైనటువంటి కోరికలు తీరుతాయి. ముందు కోరిక సంగతి ఎట్లా ఉన్నా ఉన్నటువంటి దరిద్రాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం పోతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. దీక్షా కార్యక్రమాలు కూడా బాగా చేయగలుగుతారు. ఈ మకర రాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన
www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ఈ కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో సానుకూలమైన ఫలితాలని పొందగలుగుతారు. అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా వాటిని మీరు అధిగమించగలుగుతారు. ఆర్థికపరమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. అనవసరమైన వ్యక్తుల యొక్క జోక్యం, అనవసరమైన వ్యక్తుల యొక్క వ్యాఖ్యానాలు ఇవి మీ మానసిక వేదన కారణమవుతాయి. మనం ఎవరి జోలు పోలేదు, ఎవరిని ఏమీ అనలేదు, అనవసరంగా మనకబడి ఏడుస్తున్నారంటే చెప్పి మీరు అనుకుంటారు. మీరు గమనించండి, ఈ ప్రపంచంలో దేనికైనా మందు ఉందేమో కానీ అసూయ ద్వేషాలకు మాత్రం మందు లేదు. దీనికి ఎవడు కనిపెట్టరు కూడా కనిపెట్టేడు మందు. అలాంటి వాటిని మీరు పట్టించుకొని మనసుకు తీసుకొని బాధపడటం అనేది అనవసరం. మీ సంతాన పురోగతి బాగుంది. వివాహాలు శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఘనంగా చేయడానికి నిశ్చయించుకుంటారు. మంచి సంబంధాలు కుదురుతాయి. పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో కూడాను సానుకూలమైనటువంటి విషయాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా సంబంధాలు కుదిరే పరిస్థితి గోచరిస్తుంది. కళా సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి రాజకీయాలను దాటుకొని కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ఇతరత్ర రాజకీయాలు అన్నిటి తట్టుకొని మీ యొక్క స్థాయిని ఏదైతే ఉందో, మీ ప్రతిభ ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రజల ముందు ఉంచగలుగుతారు. మీకు రావాల్సినటువంటి గౌరవాన్ని, లబ్ధిని పొందగలుగుతారు. ఏ కోణంలో చూసినా, ఏ విధంగా చూసినా కానీ మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉండండి. ఏ రకమైనటువంటి దుష్టశక్తి మిమ్మల్ని ఏమీ చేయలేదు. అనవసరమైనటువంటి మాటలు, అనవసరమైనటువంటి విషయాలు విని మీరు ఆందోళన పడతారు. అలాంటి వాటిని ఏవి పట్టించుకోవద్దు. ఏవి దయ్యాలు లేవు, భూతాలు లేవు, శాతపడులు లేవు, ఏవీ లేవు. ఇలాంటి వాటిని మనసులోకి రానీకండి. అనవసరమైన ఆలోచనల్ని మనసులోకి వచ్చి ఇబ్బంది పడద్దు. పిల్లలకేమీ నరదృష్టి లేదు, మీ కుటుంబానికి కూడా ఏమీ నరదృష్టి లేదు. మీకు అంతగా అనుమానంగా ఉంటే దైవికమైనటువంటి పొడితోటి ఉదయం సాయంత్రం ఇంట్లో ధూపం వేయండి, సర్వదరిద్రాలు పోతాయి. ఇది ఖచ్చితంగా జరిగేటువంటి మాట. అందులో ఏమాత్రం తేడా లేదు. వివాహాల శుభకార్యాల విషయంలో సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. మానసిక సంతోషం కలుగుతుంది. స్థిరాస్తుల్ని కొంత భాగం అమ్మి కొన్ని చోట్ల అభివృద్ధి చేయాలని చెప్పని మీరు భావిస్తారు. అమ్ముదామని చెప్పని చూస్తే రేట్ ఏమన్నో చాలా తక్కువగా అడుగుతారు. మీరు కొనాలని చూస్తేనేమన్నో రేటు మరింత ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు 5 రూపాయల వస్తువుని రూపాయికి అమ్మాలి, అక్కడ రూపాయి వస్తువుని 5 రూపాయలు కొనుక్కోవాలి. ఏమిటి మోసం, ఎవరిని దోచుకుందామని అని విరక్తి పుట్టి అసలు ఏది అమ్మకూడదు, కొనకూడదు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంటారు. సమయం వచ్చినప్పుడు భగవంతుడే చెప్తాడు, అప్పుడే చూసుకుందాంలే. మనకు దక్కే యోగ్యత ఉంటే ఎవడు తీసుకెళ్ళాడు, మనకు రాని యోగ్యత ఉంటే ఎవడు ఇప్పించలేడు. ఈశ్వరచే ఎలా ఉందో అలా జరుగుతుంది అని చెప్పని ఒక మానసికమైనటువంటి నిర్ధారణకు వస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని, మీ స్థానాన్ని పెంచుకోగలుగుతారు. మీకు వచ్చినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడాను అక్రమంగా వచ్చాయని, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారని, డబ్బులు పెట్టారని ఇలాంటి నిందలు కూడా వస్తాయి. న్యాయస్థానాలకు కూడా వెళ్ళే పరిస్థితి వస్తుంది. అక్కడ కూడా మీకే విజయం లభిస్తుంది. మనం ఎవరికి నోటి ముందు కూడు తీయలేదు, ఎవరికీ అన్యాయం చేయలేదు, ఎవరికీ ద్రోహం చేయలేదు, చివరికి శత్రువర్గానికి కూడా మనం హాని తల్లిపెట్టలేదు. అలాంటిది భగవంతుడు నాకెందుకు హాని చేస్తాడు అనేటువంటి ఒక మంచి సంకల్పంతో మీరు ఉంటారు. దృఢమైనటువంటి మనస్సు కలిగి ఉంటారు. రాబోయే రోజులు కూడాను మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. రేపు 2017 జనవరి నుంచి కుంభరాశి వారికి ఏకాదశంలో శని నడుస్తాడు. 11వ స్థానంలో శని అంటే మీరు పట్టింజల్లో బంగారం అవుతుంది. మీరు ఏ పోటీ పరీక్షలకు వెళ్ళినా కానీ విజయం సాధించగలుగుతారు. బ్రహ్మాండమైనటువంటి ప్రజాకర్షణ మీకు వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఎలాంటి గండాలు ఉండవు. అన్ని విధాలుగా సుమారుగా ఒక 8 సంవత్సరాల పాటు ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అద్భుతమైనటువంటి రాజయోగం అనేది కలుగుతుంది. అందులో సందేహమే లేదు. మీ జీవితాశయం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మీరు 2017లోనే మీరు సాధించుకోగలుగుతారు. అందరికంటే కూడాను ఉన్నత స్థాయిలో ఉన్నాను అని ప్రపంచానికి గర్వంగా మీరు చెప్పగలుగుతారు. ఒకప్పుడు మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళే మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. అంత శక్తివంతమైన గ్రహం శని ఏకాదశిలో ఉండటం వల్ల మీకు చాలా మంచి లాభాలు ఉన్నాయి. శని మరింత ప్రసన్నుడు కావాలన్నా లేకపోతే మరిన్ని మంచి ఫలితాలు మనకి నిరాటంకంగా రావాలన్నా దానికి ఎటు కూడా శనిస్తాడు. మీరు ఇంకా కోరుకునేటైతే
శనికి ఇష్టమైనటువంటి అఘోర పాశుపత హోమం చేయించండి. ఒక 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. నలుపు ఒత్తుతో దీపారాధన చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడాను తప్పకుండా వస్తాయని సమస్త శాస్త్రాలు చెప్తున్నాయి. మిగిలిన గ్రహాలు ఏకాదశంలో ఉంటే ఇచ్చే యోగం వేరు, శని ఉంటే ఇచ్చే యోగం వేరు. శని 100% బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తాడు. అది మీ అదృష్టం. కుంభరాశి వారికి, ఈ కుంభరాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు లభిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీనరాశి వారికి ఈ వారం ఆర్థికంగా బాగుంది. వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి బాగుంటుంది. శ్రమ తెలియకుండా కొంతమంది మనకు ప్రయోజనాలు రావాలని చెప్పని ఆశిస్తారు. ఆ రకమైనటువంటి ఆలోచన విధానాన్ని భిన్నంగా దివారాత్రులు కష్టపడటం అనేది జరుగుతుంది. వచ్చినటువంటి ధనం ఖర్చు అవుతుంది. అదృష్టవశాత్తు అది దుర్వినియోగం కాకుండా మంచి కార్యక్రమాలు ఖర్చు అవుతుంది. సన్నిహితులు, స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బాగోగులు మీరు చూస్తారు. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల కూడా మీరు దయాహృదయంతో ప్రవర్తిస్తారు. కానీ రెవెన్యూ తీసుకోవాలనుకునే తత్వం ఉండదు. వ్యాపార సంబంధమైన వ్యవహారాల్లో భాగస్వాములతో మరింత సఖ్యత ఏర్పరచుకొని నూతనమైనటువంటి బ్రాంచీలు ఏర్పాటు చేయాలని చెప్పని ఆలోచిస్తాడు. అదేవిధంగా సప్తమ స్థానంలో గురువు ఉన్న కారణం చేత అధికారులతోటి, రాజకీయ నాయకులతోటి, పెద్దలతోటి, విద్యావంతులతోటి, పండితులతోటి మంచి పరిచయాలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. దీక్షా కార్యక్రమాలు కూడా చక్కగా చేయగలుగుతారు. భగవంతుని మీద, పూజ మీద కాన్సన్ట్రేషన్ అనేది కుదురుతుంది. చాలా సందర్భాల్లో వృత్తి ఉద్యోగాల పరంగా పరిగెత్తాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా జాగ్రత్తగా కార్యక్రమాలను విజయవంతం చేసుకోవడానికి మన వైపు ఏ లోపము లేకుండా కష్టపడాలని చెప్పని మీరు ఆశిస్తారు. అదేవిధంగా మీ సహాధ్యాయులు ఎవరైతే ఉన్నారో, మీకు సన్నిహితులు ఎవరైతే ఉన్నారో, మీ యొక్క ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వాళ్ళు కూడా మీరు ముందుకెళ్దామని చెప్పంటే శైలసారజనలాగా వద్దని చెప్పి వెనక్కి పట్టుకుని లాక్కుండా మనం వెళ్దామనే మీతో తోడుగా రావడం అనేది జరుగుతుంది. అడుగడుగునా మిమ్మల్ని ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. ఏది అయినప్పుడు కూడాను సంతాన సంబంధమైన విషయాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని చెప్పి మీరు భావిస్తారు. ధిక్కార ధోరణితో మాట్లాడే సంతానం ఈ విధంగా ఉంటే భవిష్యత్తులో వాళ్ళు ఏమవుతారో అన్నటువంటి ఒక ఆందోళన కలుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే వాళ్ళని సరైన దారిలో పెట్టాలనేటువంటి ఉద్దేశంలో మీరు ఆలోచిస్తారు. ఎంతసేపటికి కూడాను అన్య భాష నేర్పించాలనేటువంటి మీ తపన ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోగలుగుతారు. కానీ మాతృభాషను మాత్రం నేర్చుకోవాలనేటువంటి తపన కానీ, ఆ విధంగా నేర్పించాలనే ఉద్దేశం కానీ మీకు ఉండకపోవటం కొంత ఇబ్బందికరమైన పరిణామంగా మారుతుంది. సంస్కృతం పట్ల కానివ్వండి, ప్రాచీన నాగరికతల పట్ల కానివ్వండి, మన సంస్కృతి పట్ల, సాంప్రదాయం పట్ల గౌరవం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నచ్చే విధంగా, మెచ్చే విధంగా మీ యొక్క కుటుంబ సభ్యుల ప్రవర్తన బాగుంటుంది. అదేవిధంగా సహోదర సహోదరి వర్గం వల్ల ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. మాట ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట నిలబెట్టుకోలేకపోవటం వల్ల మీరు ఒకరితో మాట పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఏమీ లేకుండా ఏ వ్యక్తి మాట నమ్ముకొని దిగటం అనేది మనం చేయకూడదు. మన దగ్గర డబ్బులు ఉంటేనే మనం ఈ కార్యక్రమం చేయాలి, మనం ఈ పని చేయాలి అనే ధోరణిలో మీరు ఆలోచిస్తారు. రహస్యమైన విషయాల్ని రహస్యంగానే ఉంచుకోండి. వాటిని ఎవరితోనూ పంచుకునే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఎందుకంటే ఇవాళ మిత్రుడైన వాడు రేపు శత్రువు కావచ్చు, ఆ విషయాన్ని బయటపెట్టచ్చు. కనుక ప్రతి విషయంలో కూడాను గోప్యంగా ఉండటం అనేది చాలా మంచిది. అంతేకాకుండా ఈ వివాహాల శుభకార్యాల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఈ వారం ఫలిస్తాయి. ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మర్చిపోయినటువంటి ఇంటర్వ్యూలు ఏవైతే ఉన్నాయో ఆ మర్చిపోయిన ఇంటర్వ్యూలు మీరు మర్చిపోయారు, కానీ వాళ్ళు మర్చిపోకుండా మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ పంపిస్తారు. ఇది మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది.
మహత్తరమైనటువంటి పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుడికి సిద్ధగంధంతో మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయటం చెప్పదగిన సూచన. ఈ యజ్ఞ భస్మంతో కానీ విభూతి జలాలతో కానీ స్వామివారిని అభిషేకిస్తే తరతరాలుగా ఉన్నటువంటి దరిద్రాలు పోతాయని చెప్పని శాస్త్రం చెప్తోంది. కనుక ఒక్కొక్క అనువాకానికి, ఋతువులో ఉన్నటువంటి ఒక్కొక్క అనువాకానికి, ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క ద్రవ్యాన్ని వినియోగించి ఆ కార్యక్రమం చేయటం వల్ల దానికి సంపూర్ణమైనటువంటి ఫలితాలన్నీ కూడాను నెరవేరుతాయని చెప్పని రుద్రాధ్యాయంలో స్పష్టంగా చెప్పబడింది. పెద్దలు చెప్పినటువంటి ఈ మార్గాలన్నీ ఎందుకంటే వాళ్ళేదో పెద్దవాళ్ళు కావాలని కాదు, సామాన్య జనం ఆచరించి బాగుపడాలనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్పారు. కనుక ఈ కార్తీక మాసంలో అమృత మహాపాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ఈ సంతాన సంబంధమైన విషయాలు ఇవి లాభించడానికి, అదేవిధంగా సంతానం కలగటానికి, ఈ దిక్కుమాల సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్లకుండా ఉండటానికి మీరు రుద్రాధ్యాయంలోని అష్టమానువాకాన్ని పఠిస్తూ, అంటే మీరు పఠించవచ్చు చేతనైతే, లేకపోతే అన్యోన్య బ్రాహ్మణ సహాయన, అంటే బ్రాహ్మణులు కానీ లేకపోతే ఆ శివాలయంలో అర్చకుల్ని కానీ వాళ్ళతోటి ఆ అష్టమానువాకం పఠించాలి. ఆ అష్టమానువాకం పఠిస్తున్నంతసేపు కూడాను స్వామివారికి చెరుకు రసంతో, సుమంగళి పసుపు జలాలతోటి 101 తర్పణాలు ఇవ్వాలి. దానివల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా యోగవంతమైనటువంటి మంచివాళ్ళైనటువంటి సంతానం కలుగుతారు, దుష్ట సంతానం కలగరు. అక్కడ దానికి ఉన్న ప్రత్యేకత అది. అందుకని ఈ కార్యక్రమం చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి. మీ ఊళ్ళో శివాలయంలో తెలిసినట్టు మీ పూజారి గారు చెప్పి స్వామివారికి అభిషేకం అంతా చేశాక అష్టమానువాకంతో మీరు ఈ తర్పణాలు ఇచ్చేటటువంటి కార్యక్రమాలు చేస్తే, తర్పణం అంటే తృప్తిపరిచేది అని, అది చెరుకు రసంతో, హోమభస్మంతో, లేకపోతే విభూతి జలాలతోటి, సుమంగళి పసుపుతోటి ఈ రకమైనటువంటి తర్పణాలు ఇవ్వాలి. అష్టమానువాకం అంటే నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ చారుణాయ చ నమశంగాయ చ పశుపతయే చ నమో ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వదాచ దూరే వదాచ నమో హంత్రే చ హరియతే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమస్సంభవే చ మజోభవే చ నమశంకరాయ చ వైస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఈ శివతరాయ చ అనేటటువంటిది ఈ మంత్ర రాజము అని చెప్పని పేరు. ఈ అనువాకం పఠిస్తూ 101 క్షీరతర్పణాలు, 101 సారి సుమంగళి పసుపుతోటి చేసినటువంటి ఆ జలాలతోటి స్వామివారికి అభిషేకం చేయటం వల్ల అనంతమైన ఫలితాలు అనేవి మీకు సంప్రాప్తిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ కార్తీక మాసం మీకు అన్ని విధాలుగా బాగా కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరగాలని, ఆ పార్వతీ పరమేశ్వరుల అండదండలు మీకు సంపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.